బారాముల్లా ఈ పేరును మనం తరచుగా వింటుంటాం న్యూస్లో. భారత్ పాక్ ఎదురుకాల్పులు జరిగినప్పుడు కాశ్మీర్లో ఉన్న బారాముల్లా ప్రధానంగా కథ అక్కడ లొకేట్ అవ్వడం వల్ల బారాముల్లా పేరుతో వచ్చిన ఈ సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. నెట్ఫ్లిక్స్లో నేరుగా రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్లో ఉంది. కాశ్మీర్లోని బారాముల్లాలో జరిగిన ఘటనల ఆధారంగా దర్శకుడు ఆదిత్య సుహాస్ జంబాలే దీనిని తెరకెక్కించారు. ఇంతకుముందు ఇతను తీసిన ఆర్టికల్ 370 లాంటి మూవీస్ కాశ్మీర్ నేపథ్యంలోనివే. ఈ మూవీలో కూడా అంతర్లీనంగా ఆర్టికల్ 370 గురించి చర్చ జరుగుతుంది. కథ విషయానికి వస్తే బారాముల్లా లోయ ప్రాంతానికి చెందిన డిఎస్పి రిద్వాన్ సయ్యద్ స్టోరీ ఇది. ఈయన ఈ ప్రాంతానికి బదిలీపై వచ్చిన వెంటనే ఓ యువకుడు మిస్ అవుతాడు. ఆ యువకుడు లోకల్ ఎమ్మెల్యే కొడుకు కావడంతో ప్రెజర్ పెరుగుతుంది. రిద్వాన్ ఎంక్వైరీ చేస్తుండగానే తన వ్యక్తిగత జీవితంలో కూడా అలజడి మొదలవుతుంది. తాను నివసిస్తున్న అధికారిక బంగ్లాలో విచిత్రమైన ఘటనలు జరగడం అతని కూతురు, కొడుకు గమనిస్తుంటారు. ఈ క్రమంలోనే కూతురు నూరి మిస్ అవుతుంది. మరి ఆ బంగ్లాలో ఉన్న మిస్టరీ ఏంటి, జరుగుతున్న సంఘటనలకు బంగ్లాకు సంబంధం ఏంటనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. కాశ్మీర్ లాంటి అందమైన ప్రదేశాల్లో పూచే తెల్లటి పువ్వు మెటాఫర్గా కథను చెప్పిన విధానం బాగుంది. కాశ్మీర్లో జరిగే టెర్రరిస్ట్ కార్యకలాపాలు చూపిస్తూనే ప్రీ క్లైమాక్స్లో రివీల్ చేసిన ట్విస్ట్ అస్సలు ఊహించలేం. చివరి 20 నిమిషాలు కథ టోటల్గా సినిమా దృక్పథాన్ని మార్చేస్తుంది. మూవీ చూశాక నాకైతే నచ్చింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్ని విభాగాలపై దర్శకుడి పట్టు కనిపించింది. పేరొందిన నటీనటులు ఎవరు లేకున్నా అందరూ బాగా చేశారు. నెగిటివ్స్ విషయానికి వస్తే స్లో పేజ్ కాస్త ఇబ్బందిగా ఉన్న డీటెయిలింగ్ కొరకు మాత్రమే అని అర్థమవుతుంది. చివరలో నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.